Welcome back to Unfiltered Diaries, 8th February 2026. Today, Propose Day. ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అనుకోండి, దీంతో మనకు సంబంధం లేదు. లెట్స్ డిస్కస్ అబౌట్ టుడేస్ డైరీ. ఈరోజు డైరీలో ఏం రాద్దాం? ఈరోజు డైరీలో ఏంటో తెలుసా? మార్నింగ్ నేను విలేజ్ నుండి వచ్చేసాను అనమాట ఇంటికి ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను విలేజ్కి. విలేజ్ అంటే మీకు తెలిసిందే కదా, డిఫరెంట్గా స్పీషియస్గా అనిపిస్తుంది మీకు. డిఫరెంట్ స్పీషీస్ మనుషుల్లోనే చాలా రకాలన్నమాట. వింత రకాలైన మాస్కులు ఉంటాయి ఒక్కొక్కరి మీద, రైట్? అవన్నీ చూడడానికి బాగుంటాయి. లైక్ మనం చాలాసార్లు వింటాం మనుషులు మాస్కులు వేసుకొని ఉంటారని చెప్పేసి. కానీ ఎప్పుడైతే మనం విలేజ్కి వెళ్తామో విల్ ఐడెంటిఫై సమ్ ఆఫ్ దోస్ మాస్క్. సో ఈరోజు నేను ఐడెంటిఫై చేశాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా రికగ్నిషన్ అండ్ రెస్పెక్ట్, టూ థింగ్స్. రికగ్నిషన్, ఈరోజు విలేజ్లో అలా వెళ్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు చాలామంది, అంటే మనకి ఇన్స్టా పేజ్ ఉంది కదా, తెలుసు కొంతమంది మన వీడియోస్ చేస్తామని. సో వాళ్ళ నుంచి రికగ్నిషన్ అనమాట. అది మీరే కదా, వీడియోస్ చేస్తారు కదా, నన్ను డ్యాన్స్ చేస్తావు కదా, అది ఇది అని చెప్పేసి. రెస్పెక్ట్. వీడియోస్ అర్థం చేసుకునే వాళ్ళకి ఎస్, వాళ్ళకి అనిపిస్తుంది వీడియోస్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇవన్నీ చాలా ఆడ్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ప్రపంచానికి అర్థమయ్యే రెండే లాంగ్వేజ్లో, ఒకటి సక్సెస్, ఇంకోటి మనీ. వాళ్ళు మనీ అనమాట. అంటే అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు జాబ్ చేస్తున్నాడా, ఎంత సంపాదిస్తున్నాడు, ఇది ఒక లాంగ్వేజ్ అనమాట. ఈ రెండు లాంగ్వేజెస్ మాత్రమే అందరికీ అర్థమవుతాయి. సో అది నేను కొంచెం నోటీస్ చేశాను అనమాట ఈరోజు. అండ్ ఇంకోటి, ఎవరు హార్ట్ఫుల్గా కలిసి ఉన్నారనమాట. ఏదో పైన ఉన్నామంటే ఉన్నాం అంతే, వాళ్ళతో మనకు అవసరం ఉందంటే ఓకే, లేదంటే లేదు అన్నట్టున్నారు. చాలా దారుణంగా ఉంది ప్రపంచం. అందుకే దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ నేర్చుకొని దాంతోనే మాట్లాడతాం. సక్సెస్ అండ్ మనీ. సో రెండింటితో మాత్రమే డిస్కస్ చేయాలి. సో ఈరోజు రికగ్నిషన్ అయితే నేను చూసాను అనమాట. ఐ వాస్ వెరీ హ్యాపీ. లైక్ మా రిలేటివ్స్ అందరితో మాట్లాడాను అనమాట చాలా రోజుల తర్వాత. ఎందుకంటే మనం చెప్పలేం కదా, ఈసారి మనం పలకరించిన వాళ్ళు నెక్స్ట్ టైం ఉంటామో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనం. సో ఇప్పుడు కనిపించిన అందరినీ పలకరించాలన్నమాట. సో అలా అందరినీ పలకరిస్తూ జాలీగా టైం అయితే స్పెండ్ చేశాను అనమాట. సో ఈరోజు చాలా బాగా ఫినిష్ అయిపోయింది. లైక్ ఇట్ వాస్ గుడ్. ప్రతి ఈవినింగ్ వచ్చేసాను అనమాట ఇంటికి. వచ్చి తెలుసు కదా, ఇక్కడ వచ్చి రాగానే మనం సడన్గా సెట్ అయ్యాం. అందుకే పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పటాపటా క్వశ్చన్స్ అడిగి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మనకి నాలెడ్జ్ ఉందని ప్రూవ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాను అనమాట. ఇలా ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. కానీ ఒక మాట, సారీ, రెండు మాటలు. సక్సెస్ అండ్ మనీ ఓన్లీ 2 లాంగ్వేజెస్ ఇప్పుడు నడుస్తున్నాయి. సో ఆ 2 లాంగ్వేజెస్లోనే మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఇప్పటి నుంచి, రైట్? డాట్. సో ఇంకోటి, అటు ఇటు వెళ్తున్నప్పుడు సంబంధాలు మాట్లాడుతున్నారు నాకు, ఏమని చేసుకుంటావా అని. వాళ్ళు తమాషాగా అడుగుతున్నారు అనమాట. ఎందుకు అడుగుతున్నారు తెలుసా? ఎందుకంటే మా నాన్న రీజన్ అనమాట దానికి. మంచి ఫ్యామిలీ ఇచ్చేద్దామని చెప్పేసి. అంతే. ఇవి ఈరోజు ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. బట్ అట్ లాస్ట్ ఐ లైక్ సమ్ పీపుల్, ఐ డోంట్ లైక్ సమ్ పీపుల్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరు మన వాళ్ళే. ఏముంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటే మనం మాత్రం ఏం చేస్తాం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్.
సో, అలా అనుకోని నేను ఇప్పుడు నార్మల్‌గా ఉన్నాననమాట. సో, ఇప్పటికి మనం చాలా టైం అటు ఇటు అయిపోతుంది. మన షెడ్యూల్ మొత్తం మారిపోతుంది. సో, క్లాస్ వినాలనమాట. సో, కొంచెం మళ్ళీ మనం షెడ్యూల్‌లోకొచ్చేసేద్దాం. సరేనా? అంతే. ఇంకేం లేదు. దట్స్ ఇట్ ఫర్ ద టుడే. థాంక్ యూ ఫర్ లిజనింగ్ విత్ పేషెన్స్. గుడ్ నైట్ అండ్ 11th లాస్ట్ ఇయర్.